సార్ కొంతమందికి కళ్ళనేవి పసుపు రంగుకి వస్తుంటాయి గదా! మారుతుంటాయి. ఇది కూడా ఒకటి లివర్ సమస్యకి ఇండికేషన్ అంటారా? రైట్. చాలా మంచి క్వెషన్ అండి. సో, లివర్ డ్యామేజ్ అవుతే కళ్ళు పసుపుగా వస్తాయి. చర్మం పసుపుగా అవుతుంది. మన బకల్ మ్యూకోజా అంటాం అనమాట. నాలుక పసుపుగా కావడం, చర్మం పసుపుగా కావడం ఇవన్నీ కామన్‌గా చూస్తుంటాం. ఎందుకు అంటే సీ మనం ఏదైతే మన ఆర్‌బీసీ మన రక్త కణాలు ఉన్నాయి గదా! రక్త కణాలు డ్యామేజ్ అయినప్పుడు దాంట్లో నుంచి మనం బైలిరూబిన్, బైలివర్డిన్ అని యెల్లో కలర్ పిగ్మెంట్స్ వస్తాయన్నమాట. నార్మల్‌గా ఈ పిగ్మెంట్స్ అన్నీ ఎలా ఎళ్తాయంటే మన లివర్ అనేది ఈ పిగ్మెంట్స్ అన్ని తీసుకొని మన డైజెస్టివ్ ట్రాక్‌లో పడేస్తుంది. డైజెస్టివ్ ట్రాక్‌లో పడేసినప్పుడు అది మన మోషన్‌లో కలిసి వస్తుందనమాట. మన మోషన్ ఎందుకు యెల్లోగా ఉంటుంది అంటే మీనింగ్ ఏంటంటే మన బాడీలో ఏవైతే ఈ ఆర్‌బీసీ డ్యామేజ్ కావడం వల్ల వచ్చిన బైలిరూబిన్, బైలివర్డిన్ అనే పిగ్మెంట్స్ మన మోషన్‌లో నుంచి బయటికెళ్ళిపోతున్నాయి. అందుకు మన మోషన్ యెల్లో కలర్‌లో వస్తుంది. లివర్ డ్యామేజ్ ఈ ఈ బైలివర్డిన్, బైలిరూబిన్ అనే పిగ్మెంట్‌ని తయారు చేసి మన బాడీలోంచి బయటికి పంపించే ఆర్గానే లివర్ అనమాట. ఎప్పుడైతే మన లివర్ అనేది ఈ ఈ ఈ టాక్సిక్ మెటీరియల్‌ని బయటికి పంపించదో, అంటే లివర్ డ్యామేజ్ అయిందో, తన ఫంక్షన్ తాను చేయదో, అప్పుడేమవుతుందంటే బ్లడ్‌లోనే అక్యుములేట్ అయిపోతాయి. బ్లడ్‌లోని అక్యుములేట్ అయిపోయి బ్లడ్‌లో నుంచి అన్ని పార్ట్స్‌కెళ్తాయన్నమాట. బ్రెయిన్‌లోకెళ్తుంది, బ్రెయిన్ దెబ్బతింటుంది. కళ్ళల్లోకెళ్తుంది, కళ్ళు దెబ్బతింటాయి. స్కిన్‌లో కనిపిస్తుంది. మన బకల్ మ్యూకోజాలో కనిపిస్తుంది. స్క్లీరా కళ్ళల్లో కనిపిస్తుంది. మనం బయటకొచ్చే యూరిన్‌లో కనిపిస్తుంది. సో, మొత్తం బాడీ అంతా యెల్లో అయిపోతుంది. దీన్ని మనం ఏమంటామంటే కామన్ టర్మ్‌లో జాండీస్ అంటామనమాట. హోమియోపతిలో జాండీస్‌కి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో, ఎటువంటి జాండీస్ ఈ జాండీస్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. చాలా రీజన్స్ వల్ల లివర్ డ్యామేజ్ అయితుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని రీజన్స్ వల్ల వచ్చిన జాండీస్‌కి హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. చాలా క్విక్‌గా, చాలా సేఫ్‌గా యునాని, ఆయుర్వేద, సిద్ధ, అలోపతి కంటే బెటర్‌గా ఈ జాండీస్ ట్రీట్ చేయడానికి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఫర్దర్‌గా బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా కాపాడడానికి హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది.